అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Print and electronic media and all other stakeholders. Very good morning to one and all. First of all, I would like to wish you all a very happy Human Rights Day. మరి హ్యూమన్ రైట్స్ డేని ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్? To say it in a brief, human rights are very essential in today's world. Every person has inherent right to life, liberty and security. These rights prevent people from being killed, enslaved, abused or prosecuted. So మన భాషలో చెప్పుకోవాలనుకుంటే నేడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చాము అంటే అశోకుని కాలం నుంచి వచ్చాము. అప్పుడంతా రాజరికమే, అంటే రాజులు పరిపాలించే వాళ్ళు ప్రజలని. మరి అప్పుడు ఏదైనా ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి పరిష్కారం? యుద్ధమే పరిష్కారం. అప్పుడు ఇంకా అశోకుడు ఏం చేశాడు? అప్పుడు మనం భారతదేశం యునైటెడ్గా ఉన్నప్పుడు పెద్ద రాజ్యం అది, చక్రవర్తి అన్నారు ఆయన. రాజులకు రాజు చక్రవర్తి. మరి చక్రవర్తి బాధ్యత ఏంటి? తన రాజ్యాన్ని కాపాడుకోవడం, విస్తరించడం. అది ఎట్లా? మరి అప్పట్లో ఎట్లా జరిగేది? యుద్ధాల ద్వారానే జరిగేది. అప్పుడు అశోకుడు ఏం చేశాడు? కళింగ యుద్ధం జరిగింది. చివరిగా కళింగ యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మంది అంటే ఎంత అండి? హ్యూజ్ మ్యాసక్యూర్. రక్తము ఏరులై పారింది. మనం చిన్న వర్షం పడితేనే మనం ఇంటి ముందు నుంచి పోతే అంత బురద అయింది అంటాం. అట్లాంటిది కోళ్ళని కోసినట్టు, మేకల్ని కోసినట్టు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం తుల్జా భవాని టెంపుల్ ఉంటుంది మనకు తిల్జాపూర్లో. అక్కడ అంతా మనకు దసరా వచ్చేసరికి అమ్మవారికి ఏదైనా బలి ఇస్తే అంత ఎర్ర రక్తంతోనే అవుతుంది. అయినప్పుడు కొందరికి ఏమవుతుంది? అది కోసేటప్పుడు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది. మరి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అంటే మన ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఆ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రోడ్ పైన వెళ్తూ ఉన్నాం, ఆఫీస్కి వచ్చే క్రమంలో హైవే పైన ఏదో యాక్సిడెంట్ అవుతుంది. మనం ఎంత పనులు ఉండని, బస్సులు ఉన్నా వెనక తిరిగి చూస్తాం, కార్లో ఉంటే ఆపుకొని చూస్తాం, బైక్ మీద పోతే పక్కకు ఆపుకొని చూస్తాం. అరే వానికి కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా? కాలు ఇరిగింది అనుకో, అయ్యో కాలు ఇరిగింది, ప్రాణం అయితే దక్కింది అంటాం. అదే కుక్కకు తగిలింది అనుకోండి, బండి 2 కాళ్ళు పోయినా కానీ అది ఎట్లా దేక్కుంటూ పోతుంది. అది చూసినప్పుడు మన మనసు చెలిస్తారు చూడండి. అవే హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే ఓన్లీ మనుషులకే ఉండాల్సిన అవసరం లేదు. ఈ భూమిపైన హక్కు అందరికీ ఉంది, అన్ని ప్రాణకోటికి ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇప్పుడు ఆ కుక్కకు 2 కాళ్ళు ఇరిగినా కూడా దేక్కుంటూ పోతుందంటే సరే ఇదేదో ఇబ్బంది, ఏదో కొట్టినట్టుంది అనేసి కొంచెంసేపు బాధపడతాం. అదే ఇప్పుడు మనం వార్తలలో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తాం. కుక్క ఏమవుతుంది? వచ్చి ఒక బిందెలో మూతి పెడుతుంది, పెట్టినప్పుడు దానికి ఇరికిపోతుంది. అప్పుడు అది చూస్తే మనకు అందరికీ నవ్వు వస్తుంది. అది ఎందుకంటే ఫిజికల్గా కనిపించట్లేదు, మనకు బాధ అనిపిస్తలేదు, ఫన్నీగా ఉంది. కానీ దాని వేదన దానికే తెలుసు. ఒక్కసారి ఆ గిన్నె తీసేసినప్పుడు, లేదంటే అందులో ప్లాస్టిక్ బిందె, మీకు అందరు చూసిరు అనుకుంటా, వినిపిస్తుందా అండి? లాస్ట్ చూసారా? వాట్సాప్లో వైరల్ అవుతుంది, లేదంటే పేపర్లో వేస్తాడు. ఏముంటుంది? కుక్క వస్తుంది, వచ్చి ఆ నీళ్లు తాగడానికో దేనికో దానికి దాహార్తి తీసుకోవడానికి అలా మూతి పెడుతుంది. పెట్టినప్పుడు దాని తల ఇరికిపోతుంది. దాని బాధ దానికే తెలుస్తుంది. హ్యూమన్ రైట్స్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ బయట కనిపిస్తలేదు కానీ ఎవరంతలో వాళ్ళు ఏదైతే బాధ కలుగుతుందో మన సమాజం, మానవ సమాజం మొత్తం. సో మనం ఈ విషయాలను ఎలా తెలుసుకున్నాం? మనం ఒక్కరమే బాగుంటే సరిపోతుందా ఈ ప్రపంచంలో? మరి కోవిడ్ అనే పాఠం నేర్పించింది. ఏం నేర్పించింది? మనమే మంచిగా ఉండడం కాదు, మన తోటి వాళ్ళు, మన మానవ సమాజము, మళ్ళీ మన ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో. కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటున్నారు? ఎబోలా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందంటున్నారు? బ్యాట్స్ నుంచి వచ్చిందంటున్నారు, మంకీస్ నుంచి వచ్చిందంటున్నారు, ఈవెన్ ఎయిడ్స్ కూడా మంకీస్ నుంచి వచ్చిందన్నారు. మరి ఎట్లా వచ్చింది అది? మనం వాటన్నిటినీ బయోడైవర్సిటీ, మనిషి ఒక్కడే మొత్తం శాసిస్తా అంటే కుదరదు. దెర్ ఇస్ నేచర్, న్యాచురల్ ప్రిన్సిపల్స్ అంటాం. మనం ఏది డిసైడ్ చేసినా కూడా న్యాచురల్ ప్రిన్సిపల్స్ అగనెస్ట్గా లేనే లేదు.
న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఎలా డిసైడ్ చేస్తాం మనము? దీస్ ఆర్ ప్రిన్సిపల్స్ సెట్ బై ది నేచర్ ఇట్ సెల్ఫ్. సన్ మట్టి దిక్కున ఉంటాడా? అందరికి తెలిసిన విషయమే అది. లాజికల్గా చూస్తే దోస్ ఆర్ న్యాచురల్ ప్రిన్సిపల్స్, అంటే న్యాచురల్గా జరిగేటివి అవి. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. వాటికి అగెనిస్ట్గా ఎవరు పోయినా కూడా యూ కెనాట్ సర్వైవ్. సో కరోనా మూమెంట్లో కూడా మనం తెలుసుకున్నది ఏంటంటే మానవుడు ఐసోలేషన్లో బతకలేడు. మనకి ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ ఉండే, వన్ ఆఫ్ ది పనిష్మెంట్ తీసుకుపోయి అండమాన్ నికోబార్లో పడేస్తే ఒక్కడే ఉండాలంటే ఉండలేడు. సెల్యులార్ ఇంప్రిజన్మెంట్ తీసుకుపోయి అందులో వేస్తారు. ఆ సినిమా చూసి ఉంటారు కదండి, రామ్ చరణ్ది. తీసుకుపోయి ఎక్కడ దొరికితే అక్కడ గోతులు దొవ్వి అందులో వేయడం, సెల్యులార్. ఇలాంటి పనిష్మెంట్స్ని మనిషి తట్టుకోలేడు. సో మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే తనతో పాటు తన తోటివారు, మన సమాజము అందరూ ఆరోగ్యకరంగా, ఒకరినొకరు డామినేషన్ చేయకుండా, లైఫ్కి ప్రొటెక్షను. ఏదైనా మాట్లాడినా కూడా అవును ఏమవుతుందో ఏమో, ఒక మాట్లాడితే ఒక సంఘటన ద్వారా ఒక మాట వల్ల కొట్లాటలు జరుగుతాయి. మొన్న ఫుట్బాల్ స్టేడియంలో చూసారో లేదో మీరు, యూరోప్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటే చిన్న సంఘటన, ప్లేయర్ ఒకరు అభిమానంతో అందులోకి వెళ్తే ఎట్లా వెళ్ళావు ఒక్క మాట అన్నాడు, మేమే గ్రేటు అన్నాడు. అన్నప్పుడు గొడవ జరిగి ఎంతమంది చనిపోయారండి? 60 మంది చనిపోయారు. మరి హ్యూమన్ రైట్స్ అంతేనండి. విలువ ఒక్క మాట జారినందుకు దానికి పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ వయలేషన్. సో ఇలాంటివన్నిటికీ కూడా మనం ఎదుర్కోవడానికి ఇది మనకు సరే. ఇప్పుడు మోడర్న్ ఎరాకి వచ్చినప్పుడు వీఆర్ ఇంటూ ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్. వీఆర్ అండర్ డెవలపింగ్ కంట్రీ మనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.